చదువుకొని క్లాస్కి వచ్చిన వీడియోలు తీస్తాను. నమస్తే బాబాయ్స్ అందరికీ, అందరు ఎట్లున్నారు? సో ఈరోజు మనం పొద్దులు లేచి పోతున్నాం అనమాట. ఒక డే ఇన్ మై లైఫ్ అనే బ్లాగ్ చేద్దాం ఈరోజు. అండ్ ఎట్లుంటుంది చూద్దాం, మన పంచాయతీలు ఎట్లుంటే ఒక రోజు మొత్తంలో మనం ఎన్ని సంతాలు చేస్తామన్నది మొత్తం కంప్లీట్గా తిరిగి చూద్దాం. అండ్ అందరు ఇట్లానే చూడాలి. బ్లాగ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంత డే మొత్తం పంచాయతీలు చూపిస్తున్నా అని చెప్పి ఏం బోరింగ్ ఉంటుందని కాదు. మొత్తం మన మ్యూజిక్ ప్లేలిస్ట్ కానీ, మనం తిరిగే జాగాలు కానీ, మనం తిరిగే ఫ్రెండ్స్ కానీ అన్నీ కవర్ చేస్తారు. సరేనా? సో బ్లాగ్ ఎండ్ వరకు చూడు. అండ్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ వేసేసుకో. సరేనా? మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి జిమ్. మున్సైడ్ మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది అన్నమాట. అది కూడా కొంచెం టైం పడుతుంది. దిస్ ఈజ్ కార్. సే హై టు బాబుయ్. And dance in the stardust, gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and సో ఇట్కి వెళ్ళాక గుసాయిస్తే మన జిమ్ కనిపిస్తుంది అన్నమాట. ఇది డాలర్ల చెట్టు. ఇది పక్కన వచ్చేసి ఇది ప్లానెట్ ఫిట్నెస్. సో దీన్ని ప్లానెట్ ఫిట్నెస్ అని ఎందుకంటారో తెలియదు. ఇదని ఎందుకట్లా ఇస్తావు? పోను ఫస్ట్ సార్ అంకుల్ వెళ్ళండి ఇప్పుడే బయటికి. ఆంటీ వెళ్ళింది. ఓ మై గాడ్. ఇక్కడ పార్కింగ్ దొరకాలంటే పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ దొరికినట్టే. రెడీ అయిపోయారు మన వాళ్ళు. మనం కూడా రెడీ. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో అట్లా జిమ్ అయిపోగానే మనం పోయి స్నానం చేసేద్దాం అన్నమాట. నల్ల బంగారం వెయిట్ చేస్తుంది మన కోసం. ఈరోజు ఏం టాపిక్? సైన్స్. ఏమైంది ప్రీతి? సైన్స్ అంటే నాకు టాపిక్ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. perfect gift for your loved ones. Sarigama Karva Telugu. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. I wanted to take a moment and thank all of you guys for supporting for my last video, which was మా ఫ్రెండ్ అని తీసుకుని నేను ఇది టెంపుల్కి. దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి అంటే నాకు ది బెస్ట్. ఆఫ్టర్ 2 months నేను ఒక వీడియో చేసిండే. బికాజ్ ఐ వాజ్ ఇన్ సమ్ ట్రబుల్స్ అండ్ ఆల్. నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా. బట్ 2 months తర్వాత చేసిన వీడియోకి అంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం అని అంటే లవ్ యూ ఆల్ బ్రోస్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. కానీ షార్ట్ ఏమైందంటే దగ్గర 25K వ్యూస్ వచ్చిన వీడియోకి మాత్రం ఓన్లీ 200 సబ్స్క్రైబర్లు మాత్రమే వచ్చిర్రు. 700 లైక్లు మాత్రమే వచ్చినాయి. సో నేనేమంటున్నా అంటే చూస్తురు వీడియో నచ్చింది, 200+ కామెంట్లు వచ్చినాయి. ఇట్లా సబ్స్క్రైబ్ కొట్టి ఇట్లా గంట కొట్టేస్తే అయిపోతా అన్నమాట. మనకి ఆల్వేస్ మన ఛానల్లో రికమెండేషన్లు వస్తుంది, మీకు టాప్ అని నోటిఫికేషన్లు వస్తాయి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనది ఒక గుడికి వెళ్తున్నాం అన్నమాట. అంటే మనం ఎవ్రీడే వెళ్ళే టైప్ ఏం కాదు, బట్ వీక్లీ వన్స్ ఇన్ 10 days వెళ్ళి అట్లా దేవుడికి ముఖం చూపెట్టేసి
హాయ్ నేను కూడా ఉన్నా, నువ్వు ఎట్లున్నావు అని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడి ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేసుకొని వచ్చేయాలన్నమాట. నిజమేనయ్యా పుల్లారావు. అరే ఇది నాకు ఒక్కడికే అవుతుందా మీకు కూడా అవుతుందా చెప్పండి. మనం పాసింగ్ త్రూ ఎ బ్రిడ్జ్ నాకు కూలిపోతుందా అన్న ఒక చిన్న కూలిపోతే ఎట్లా దుంకాలా పక్కకి ఎటు ఎగిరాలా అన్న నాకు ఒక థాట్స్ వస్తుంటాయి అన్నమాట. అది నా ఒక్కడికి అవుతుందా మీ అందరికి అయితే అది. Like an ocean floor, Hari-Om, Hari-Om, chanting your name, I'm feeling so strong. Hari-Om, Hari-Om, in this Hindu hymn, I sing along. చూసేది కదా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఇట్లా స్నాక్స్కి లడ్డు తీసుకొని వెళ్ళిపోతే ఆహా ఆ హ్యాపీనెస్సే వేరే పాప. సో ఇదన్నమాట టెంపుల్. అండ్ ఇప్పుడు స్ట్రైట్ కాలేజ్కి. సో ఇదే అన్నమాట మన కాలేజ్ వచ్చేసి. ఇదొక క్యాంపస్, అటొక క్యాంపస్ ఉంటుంది, ఇదొక క్యాంపస్. సో మనకి ఈరోజు క్లాస్ ఇంట్లో ఉంది. సో ఇందులోకి పోదాం మనము. We covered the discussion board, we covered projects, and then these are your labs. ఏమిట్రా 7 కొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందా సీన్ చూడరా. Then review all the interact. ఫస్ట్ గ్యాస్ కొట్టించుకొని ప్రశాంతంగా పోయి బిర్యానీ తినేద్దాం మనం. ఆ గుడికి పోయి మళ్ళీ బిర్యానీ అంటవేందనా అని చెప్పి మీరు అందరూ అనొద్దు. మళ్ళా ఇక్కడ వెజ్ దొరుకుడు ఇట్స్ ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. అండ్ నేను ఇంటికి పోవాలంటే మళ్ళీ బ్యాక్ 60 కిలోమీటర్స్ అట్లా పోవాలా, అంత దూరం పోలేను. అండ్ ఏదైనా ఇండియన్ రెస్టారెంట్కి పోతే ఆడ వెజ్ దొరుకుడు గగనం దొరికినా కూడా అదేదో వారం 10 రోజులు ఇస్తాడు. దానికన్నా బెటర్ మంచిగా నీట్గా బిర్యానీ తీసుకొని నీట్గా తిందాం. ఏం తీసుకోవాలా అన్నది, ఏ బిర్యానీ తీసుకోవాలా అన్నది ఆడికి పోయి ఆలోచిద్దాం. హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఎట్లుంటుందని ఆలోచిస్తున్నాం. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కానీ హైదరాబాద్ టేస్ట్ రాదు, అదే బాధ. సో ఇట్స్ గెటింగ్ ఫిల్డ్ అప్. 27, 28, నాకు 30 కొట్టుకోవాలని ఉంది, ఎక్కువ కాదు. ఆప్ ద బిష్ ఎంత? ఓ మై గాడ్, రాంగ్ గెస్. 30.4. ఇట్స్ ఆల్ రైట్. When I look at this place, a song runs in my mind. ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపం. Empty plate, spoons, water bottle. This is గోంగూర బిర్యానీ అన్నమాట. గోంగూర బిర్యానీ విత్ సమ్ సాలన్. స్పూన్లు మనం యూజ్ చేయం బాబు. స్పూన్ ఈజ్ ఫర్ రిచ్ పీపుల్. మనకి విత్ హ్యాండ్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది అన్నమాట. నేను తినేసి వస్తాం బయట. ఆగలేకపోతున్నాను సార్. ఒక బెస్ట్ మీల్ అయితే అయిపోయింది అన్నమాట. ఎండ మాత్రం చంపుతుంది, కడుపు టైట్ ఉంది, నడవని కూడా ప్రాబ్లం అవుతుంది. A few moments later. ఇరామ్ లేకుండా తిరుగుడు, ఇజ్జత్ లేకుండా ఉండు అంటే ఇదే అంటారు జిందగీ. సార్ ఏంటి సార్ అది? ఇరామ్ లేకుండా తిరుగుడు, ఇజ్జత్ లేకుండా ఉండు అంటే ఇదే అంటారు జిందగీ. मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन
కార్ట్లు మన కోసం రెడీ ఉన్నాయి దిగగానే. ఇదే సూపర్ మార్కెట్ అన్నమాట. ఇలా లాక్ చేసేసి టాటా చెప్పేసి వినాయక చవితి స్పెషల్ గణేషులు వచ్చేసాయి అన్నమాట. వావ్ సూపర్ కదా. ఆ కార్డు ఇక్కడ వదిలేసాం. సో మనం ఆల్రెడీ ఇదైతే తీసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇది లైక్ 199 పాల్కూర్స్. కండిషన్స్ గుడ్. తర్వాత ఇది కొత్తిమీర 129. I don't think I need ulligaddas or cabbages. No, I want fiber. మనకు ఫైబర్ కావాలి. సో తీసుకుంటుండొచ్చు. మనం లడ్డూస్ కూడా ఉన్నాయి. రాయ్ లడ్డూస్, ఆల్ అదర్ ఇండియన్ సామాన్స్. One eternity later. సో ఈ డబ్బాలను అయితే అన్ని ప్యాక్ తెప్పించుకొస్తాం. బయటకు వచ్చేసినాం మనం. So you're saying if I then add it, చదువుకొని క్లాస్కి వచ్చిన వీడియోలు తీస్తాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. it's not going to hit that ascending because it's going to send that. Hey, actually, it's a good question. I don't know. అట్లా మనం 3వ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మనం బయటకు వచ్చేసినాం. ప్రొఫెసర్తో అట్లా ఇట్లా గిజాకులు చేసి క్లాస్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాం అన్నమాట. మన సత్యాబాయ్ ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. చదువు బిడ్డలు మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంట కోర్స్ పేరు. చేయిపో సిస్టమ్ మేనేజ్. వాడే ఉద్దేశంతో అన్నాడు. కార్ తీరా. అరే నేను పక్కన కూర్చుంటావురా కూర్చుంటావు. పాదాలు అవసరం లేదు, ఓపెన్ చేయి. నేను ఫింగర్ ప్రింట్ పెడతా ఇక. భగవంతుడా అదే ప్రశ్న. ఓపెన్ అయింది, తీసుకో. 2వ క్లాస్ కూడా అయిపోయింది అన్నమాట ఈ రోజుకి. సో సాయంత్రం 7 అవుతుంది. ది బెస్ట్ వ్యూ ఉందిడా చూసుకున్నట్టయితే. అది ఎయిర్పోర్ట్ అన్నమాట. అండ్ అట్లా ది బెస్ట్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. అండ్ ఒక మనోడు చూడు నమస్తే చెప్తున్నాడు. నమస్తేనా. అట్లా ఇది కాలేజ్. అట్లా టెంపరేచర్ యాప్రాలు సికింద్రాబాద్ అంట. వస్తున్నా. అయ్యే అట్లా తయారవుతురేంద్రా మీరు. ఇదేం పెద్ద బిగ్ ఇష్యూలు కావు. జిందగీ ఇట్లానే నడుస్తుంటుంది. అండ్ డే మొత్తం మన కష్టాలు సుఖాలు అన్నిట్లలో చదువు ఉంటుంది, సంధి ఉంటుంది, అందరు ఉంటారు. లో నాకు తెలియదు. అండ్ అట్లుంటుంది అన్నమాట మన ఈ వ్లాగ్ అయితే 10th వ్లాగ్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూఎస్ మీద దేని గురించి ఏమైనా ఉన్నా సరే నాకు కామెంట్లు వేసేయండి, నేను చూస్తాను. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయాలి బాప్ మీరే సరేనా. లాస్ట్ వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. तो प्लीज सब सबक करा सरक पर सबर कराए सर सरक whatever